అప్పుడప్పుడు పొలాలల్లా జేసీబీలతో దవ్వుతుంటే లంకె బిందెలు వెనకటి కాలం నాటి పురాతన శిల్పాలు నిధి నిక్షేపాలు అస్థిపంజరాలు బయటపడుతుంటాయి కదా. అయితే గా సూర్యాపేట జిల్లాలో ఒక తాన జేసీబీతో దవ్వుతుంటే ఏం బయటపడ్డాయో చూస్తారంటే షాక్ అవుతారేమో. తవ్వకాలల్లో నిధి నిక్షేపాలో లంకె బిందెలో శిల్పాలో బయటపడుతుంటాయి. కానీ సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండలం రామాపురం కాడ పంట పొలంలో తవ్వుతుంటే ఏం బయటపడ్డాయో చూడుర్రి. అవుపడుతున్నాయా? గవ్వే మొత్తం పావు షేర్ పావలే. పెంటన్ దవ్వుతుంటే పెంకరాసులు బయటపడ్డట్టు ఆబ్కారీ శాఖ టాస్క్ ఫోర్స్ పోలీసోళ్ళు జేసీబీలతో దొవ్విస్తుంటే కాటన్ల కోటర్లు బయటపడుతున్నాయి. మరి గిన్నెవలు దాచిపెట్టిర్రు? పోలీసోళ్ళకి ఎట్లేరికైంది అని అంటే మొన్న 3 రోజుల కింద ఇదే మేళ్ల చెరువు మండలంలో కల్తీ మందు తయారీ కేంద్రం గుట్టు బయటపడ్డదని మన ఇస్మార్ట్ వార్తలు చూపిస్తాం కదా. హైదరాబాద్లో స్పిరిట్ కొనుకొచ్చి 178 రకాల బ్రాండ్ల కల్తీ మందు తయారు చేసి 2 తెలుగు రాష్ట్రాలలో అమ్ముతున్నారని తేలింది. అయితే పట్టుబడ్డది కొంతేనట. పోలీసోళ్ళ కంట్ల పడకుండా అవతలికి దాటేసిన మాలే షానున్నదట. ఏడేడ దాశిరో చెప్పుర్రా బడదెగల్లారా అని వాళ్ళ స్టైల్లో విచారిస్తే పొలంలో జాపెట్టిన మందు డంపు గుట్టు గిట్ల రట్టయిందన్నట్టు. 22.5 లక్షల మాలట. తాగుతే ఎంతమంది కార్యాలు ఖరాబైతుండెనో ఏమో, ఎన్ని సంసారాలు కూలి కుప్పైతుండెనో. నయం పోలీసోళ్ళు మంచిగానే కనిపెట్టిండ్రు. ఇంకిట్లా ఆడాడ షాన్నే దాచిపెట్టిరని ఇరకైందట. అవి కూడా బయటికి పట్టుకొచ్చేందుకు గట్టిగానే గాలిస్తున్నారు మేళ్ల చెరువు ఆబ్కారీ పోలీసోళ్ళు.